హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ఆయన మనకిస్తున్న వాగ్దానాలను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఆయన్ని ఎంతగానో స్తుతించవలసిన వారిగా ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయంలోనూ మనలను బలపరచడానికి, ధైర్యపరచడానికి ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకొని లైఫ్లో ఆత్మీయంగాను అన్ని విషయంలోనూ ముందుకు నడిచేవారిగా ఉండాలి. ఒక్కసారి మనము ఈ లోకపరంగా మన జీవితాన్ని గమనించుకున్నట్లయితే మరి లైఫ్లో బాగుండడానికి, లైఫ్లో అన్ని విషయాల్లో సక్సెస్ అవ్వడం కోసం కొన్ని ప్రయత్నాలు అనేవి ప్రతి ఒక్కరూ చేసేవారిగా ఉంటాము. అది చదువు విషయంలోనైనా, లేక జ్ఞానం పెరగడం కోసం కోచింగ్స్ కానివ్వండి, ఇంకా అన్ని విషయంలో కూడా మరి ఈ లోకపరంగా ఎలా జీవించాలి, ఏ విషయంలో ఎలా ఉండాలి అనేవి కొన్ని నేర్చుకుంటూ ఉంటాము. మరి అలా నేర్చుకునేటప్పుడు మరి మన పిల్లలకి మనము మన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మొదటిగా నేర్పించిన ఎడల వారి ప్రతి అవసరతను మరి వారు దేవునికి చెప్పుకునేవారిగా ఉంటారు. అలా చెప్పుకోవడం వల్ల వారి జీవితంలో వారు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. యేసుక్రీస్తు ప్రభువారికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. సమస్తము సాధ్యమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ప్రేమను మనకి పంచి మరి ఆయన మన కోసం శిలువ మీద మరణించి మరి మరణాన్ని సహితం జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడుగా మనము ఆయన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. ఆయన మన కుటుంబాల్లో చేసిన మేలులను బట్టి మనము నమ్మేవారిగా ఉంటున్నాము. మరి ఈరోజు అయితే మరి ఆయన మనలను బలపరచడానికి, మిమ్మల్ని బలపరుతును అని, నీకు సహాయం చేతును అని, చెయ్యువాడని నేనే అనే ఆయన సూటిగా తేటగా మనతో మాట్లాడుతూ ఉండగా మరి ఆయన సహాయాన్ని పొందుకోవాలంటే మొదటిగా ఆయన్ని తెలిసిన వారిగా మనం ఉండాలి. ఆయనకి మనము తెలిసినట్లుగా ఆయన ఆజ్ఞానుసారంగా మనము నడిచినట్లయితే అప్పుడు మొదటిగా మనము దేవుణ్ణి తెలుసుకున్న వారిగా, అలాగే దేవునికి మనల్ని మనం ఆయన ఆజ్ఞానుసారంగా నడిచి మనల్ని దేవునికి అప్పచెప్పుకున్న వారిగా ఉన్నప్పుడు మరి అలా దేవుని మధ్య మన మధ్య ఆ యొక్క బంధాన్ని మనం ఏర్పరచుకొని దాన్ని బలపరుచుకొని దృఢపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను బట్టి మనం అన్ని విషయాల్లోనూ విజయాన్ని పొందుకునే వారిగా మరి ఆ విజయము కేవలము ఆయన వలనే కలుగుతుందని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా అనేక చోట్ల తెలియపరిచారు. మరి ఇప్పుడు ఈరోజు కూడా ఆయన నిన్ను బలపరచువాడని నేనే అని ఆయన నీకు సహాయం చేయువాడని నేనే అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. నిజమే, మనకి లోకపరంగా ఎవరైనా సహాయం చేస్తానంటారు, కానీ ఆ సహాయం వారు కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోవచ్చు, లేక ఎటువంటి ఇబ్బందుల వల్లైనా ఆ సహాయం చేయలేకపోవచ్చు. మనుషులుగా మనమైతే మాట తప్పేవారిగా ఉంటాము, కానీ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎన్నటికీ మాట తప్పడు కనుక మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, మరి ఆయన్ని మనం నమ్మినప్పుడు ఆయన వాగ్దానాల్ని మరి మనము మన జీవితంలో అనుసరించుకొని ఈ వాగ్దానం ఈరోజు యేసయ్య నా పట్ల నెరవేరుస్తున్నారని మనం నమ్మి ప్రార్థించినప్పుడు మరి పరిపూర్ణమైన హృదయంతో మరి ఆయన పట్ల మనము ఈ లోకం పట్ల మనము యథార్థంగా జీవించి
మరి మనకు దేవుని యొక్క ఈ వాగ్దానం మా పట్ల జరిగించమని దేవుని చెంత మనం ప్రార్థించుకున్నప్పుడు తప్పక మనం మంచి ఫలితాన్ని పొందుకునేవారిగా ఉంటాము. ప్రార్థించుట వలన మరి పొందలేనిదంటూ ఏమీ లేదు కనుక అనుదినము ఆయన మనకిస్తున్న వాగ్దానాల్ని, ఆ వాగ్దానాల నెరవేర్పు మా జీవితంలో మేము పొందుకున్నట్లుగా మాకు మీ సహాయము దయచేయమని ప్రార్థించుకొని ఆ యొక్క వాగ్దానాల నెరవేర్పును మన జీవితాల్లో మనం పొందుకొని వేరొకరికి మాదిరికరంగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు దేవా యేసయ్య. ఇదిగో ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనుదినము మీ వాగ్దానాలతో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ దేవ మమ్మ ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. మరి ఈరోజైతే ప్రభా, నేనే నిన్ను బలపరుస్తానని ప్రభా, నీకు సహాయం చేయవాడు నేనే అని మాకు తెలియపరిచావు నాయన ప్రభా. మరి ఇదిగో ప్రభా, మా ప్రతి బలహీనతలో నుండి నాయన, మా ఇబ్బందుల్లో నుండి నాయన ప్రభా మమ్ము విడిపించి నాయన యేసయ్య, మాకు ఎక్కడైతే మేము నిలవలేకపోతున్నామో, ఏ విషయంలో అయితే ప్రభా, ఏ విషయం మా వల్ల కావట్లేదు ప్రభా, వాటన్నిటి అందు మీ కృపతో మమ్మ బలపరచమని దేవా, మాకు మీ సహాయంతో మమ్మ నిలుపమని ప్రభా, మా సమస్త భారం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్యా, ఇదిగో ప్రభా, మీ బిడ్డలుగా వేరొకరికి మాదిరికరంగా నీ నామానికి మహిమ తెచ్చేవారిగా మేము జీవించినట్లుగా మీ సహాయం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.